కవిత గారు, లైక్ జస్ట్ అంటే మీకు ఎలా అనిపించింది జర్నీ ఏంటి అనేది జస్ట్ మీకు ఫ్యూ లైన్స్ లో మీరు చెప్పండి. బికాజ్ కిరణ్మయి, కవిత గారు ట్రావెల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ అయింది. ఓకే, ఓకే. సో కవిత గారు, Meeting ఈ 2 months లో 7 kgs వరకు డ్రాప్ అయ్యారా? 6.5 క్రాస్ అయింది. ఓకే, ఓకే. సో అంటే ఏ వెయిట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ కవిత? అప్పుడు 73.5 ఉండే సార్. ఓకే, ఓకే. ఇప్పుడు 67.8 అట్లా ఉందన్నమాట. నిన్న చూసుకున్నాను యాక్చువల్లీ. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. సో ఈ వెయిట్ అంటే పుట్ ఆన్ అవ్వడానికి లైక్ స్టార్టింగ్ ఏదైనా రీజన్ ఏమైనా ఉందా, లైక్ నార్మల్ గా ముందు నుంచే కొంచెం వెయిట్ ఇష్యూస్ అలా ఉండేవా మీకు? వెయిట్ ఇష్యూస్ అంటే లేవు సార్. యాక్చువల్లీ మామూలుగా డెలివరీ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అయినాను. తర్వాత ఓకే. కొంచెం స్వీట్ అవి ఎక్కువ తినేదాన్ని. కొంచెం డైట్ చేస్తున్నప్పటి నుంచి కంట్రోల్ చేసిన. అసలు మైదా కొంచెం ఇక స్వీట్స్ ముందు నుంచి ఎక్కువ ఇష్టం ఉండే. ఎప్పుడైతే ఓకే, స్వీట్స్ తినడం స్టార్ట్ చేస్తానో అప్పుడు కంపల్సరీ వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని. అది అబ్జర్వ్ ఓకే. చేసుకునేదాన్ని నేను. కానీ వర్కౌట్స్ అంటే వీక్లీ ఒక ట్వైస్ అట్లా చేస్తుండే. మళ్ళీ ఎట్లాగో నేను తగ్గనులే అని లైట్ తీసుకుంటుండే. తర్వాత మళ్ళీ సడన్ గా 73.5 వచ్చేసరికి ఇంకా కొంచెం భయం అనిపించింది. ఇంకా ఎక్కువైతే కష్టము ఎట్లానే ఓకే, ఓకే. ఒక 6 months లో అట్లా బాగానే వెయిట్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఒక 6 months బ్యాక్, 6 months కూడా కాదు సార్, 8 months అయిపోయింది సార్ ని అప్రోచ్ అయ్యి, శ్రీకాంత్ సార్ ని. ఓకే, ఓకే. అయితే ఫస్ట్ నేను కొంచెం Group 4 కి ప్రిపేర్ అవుతుండే. అప్పుడు కొంచెం స్టడీస్, మళ్ళీ నాకు ఆఫీస్ అది డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ వర్కౌట్స్ ఇబ్బంది అవుతుందని ఇంకా కొంచెం టైం తీసుకున్నాను. ఒక 3-4 months అయిన తర్వాత నేను అప్రోచ్ అవుతాను సార్ అని తర్వాత అప్రోచ్ అయ్యాను అనమాట. అయిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చి, యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన రివ్యూస్ అవి చూసి జాయిన్ అయ్యాను. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, ఇంకా జాయిన్ అయిపోయినా ఒక 2 months బ్యాక్, 2.5 months బ్యాక్. ఓకే. సో మీరు ఇంతకు ముందు డైట్ కానీ వర్కౌట్స్ ఎక్కడైనా ఏమైనా ట్రై చేశారా? ఎప్పుడు చేయలేదు సార్. కాకపోతే ఆ యూట్యూబ్లలో అక్కడ చూసి చేసేదాన్ని, కానీ అవి ఏవి యూజ్ అనిపించలేదు నాకు. అది సో మీరైతే ఇప్పుడు డైట్ కానీ వర్కౌట్ చేయడం ఇది ఫస్ట్ టైం? వర్కౌట్స్ అంటే యూట్యూబ్లలో చూసి జస్ట్ ఒక 20 minutes అట్లా చేస్తుండే, కానీ రెగ్యులర్ గా చేయకపోయేదాన్ని సార్. అది ఇప్పుడు నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత కంపల్సరీ వీక్ లో 5 days వర్కౌట్స్ ప్లస్ 2 days వాకింగ్ అది ఇస్తారు కదా మేడము. ఓకే, అది చేసిన ఒక్కొక్కసారి స్కిప్ అయ్యేది ఊరు వెళ్ళినప్పుడు అట్లా. ఓకే. కానీ ఎప్పుడు మళ్ళీ మొత్తానికి డ్రాప్ చేయలేదన్నమాట. కంటిన్యూ చేసిన ఇప్పటి వరకు. చాలా మంచి యూజ్ ఉంది అసలు. ఇంకా సీరియస్ గా ట్రై చేస్తే ఇంకా ఈజీగా 10 kgs వరకు తగ్గేదాన్ని. హ్యాపీగా, హ్యాపీగా లైక్ అంటే తగ్గేదాన్ని. నాకు ఆఫీస్ లో కొంచెం అటు ఇటు ఫుడ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయ్యి మళ్ళీ ఒక్కోసారి బయట ఫుడ్ అట్లా తీసుకోవడం వల్ల అది కూడా లిమిట్ బాగా ఈ డైట్ మెయింటైన్ చేసినప్పటి నుంచి చాలా తగ్గించిన. ఆల్మోస్ట్ ఓకే. మీరు రైస్ ఏం ఎక్కువ చేస్తారు కవిత? తినేదాన్ని. మీరు ఏదైనా జాబ్ చేస్తారా మీరు? అవును సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేస్తాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేస్తారా? సో అంటే ఇప్పుడు మీరు మ్యారీడా? మ్యారీడ్ సార్, బాబు ఉన్నాడు, ఓ 8 సో years. అంటే మరి లైక్ బేసిక్ గా మీరు జాబ్ చేసుకుంటూ కిడ్స్ ఫ్యామిలీ అంతా చూసుకుంటూ చేయాలంటే కష్టం కదా. సో మీరు ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? మీకు ఈజీ అనిపించిందా, కష్టం ఈజీ అనిపించిందా? అనిపించింది సార్. నాకు కష్టం ఏం అనిపించదు. కొంచెం అంటే యాక్చువల్లీ మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తాను డే. ఇంకా 7:30 కల్లా బాబు వెళ్ళిపోతాడు. 7:40. ఇంకొక ఓకే, హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఇంట్లో పని చేసుకొని 8:30కి అట్లా, 8:30 to 9:15 లోపు నేను వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటాను. ఓకే, ఇంకా ఓకే. తర్వాత ఆఫీస్ 10 కట్లా, 10:15 కట్లా బయలుదేరుతాను అన్నమాట. దగ్గరే ఆఫీస్. ఓ ఓ అట్లా ఒక 20 minutes లో వెళ్ళిపోతాను. 10:30కి ఆఫీస్, అంతలోపు వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మా దగ్గర కూడా చాలా మంది జాయిన్ అవుదాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే మీలాగే వాళ్ళకు కూడా మేము జాబ్ చేస్తామండి, ఫ్యామిలీ ఉంది, సో ఇవన్నీ చూసుకొని డైట్ వర్కౌట్స్ చేయాలంటే కుదరట్లేదండి అని లేదు సార్, చెప్తారు. లేదు అనుకుంటే కంపల్సరీ కుదురుతుంది. కాకపోతే కొంచెం ఆ బద్ధకం అనేది వెళ్ళాలి. ఆ లేజినెస్ వల్ల నేను కూడా కొన్ని రోజులు పట్టించుకోలేదు స్టార్టింగ్. నేను ఇంకా వెయిట్ గెయిన్ అయితే చాలా ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయి జాయిన్ అయినా అనమాట. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ మీ పేజ్ చూసి కూడా నేను 1 year నుంచి ఫాలో అవుతున్నా. ఓ కాకపోతే జాయిన్ అవ్వాలి అవ్వాలి అనుకుంటున్నా, ఇంకా కుదరలేదన్నమాట. ఇంకా ఈ 3 months బ్యాక్ అయితే
ఫిక్స్ అయిపోయి జాయిన్ అయిపోయినా ఇంకా. థ్యాంక్స్ అండి. సో అయితే ఇంకొకటి లైక్ ఇప్పుడు బేసిక్ గా మీరు వర్కౌట్స్ కి ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు డైలీ? 30 to 32 minutes ఉంటుంది వర్కౌట్. గ్రూప్ సెషన్ చేశారా లేకపోతే రికార్డెడ్ వీడియోస్ ఫాలో అయ్యారా? రికార్డెడ్ వీడియోస్ సార్, మెయిల్ కి పంపిస్తారు శ్రీకాంత్ సార్. ఓకే ఓకే. అవి ఆ వీడియోస్ మీరు చేసేటప్పుడు మీకు హార్డ్ అనిపించినాయా లేకపోతే మోడరేట్ గా అనిపించిందా? నాకు యాక్చువల్లీ చిన్న చిన్న వర్కౌట్ ఒక 20 minutes అట్లా స్టార్టింగ్ అలవాటు ఉండే సార్. ఓకే అట్లా నాకు ఈజీనే అనిపించింది. ఈ 1 week 10 days నుంచి కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అంటే కొంచెం ఆయాసం రావడం అట్లా అవుతుంది. ఒక 1 minute అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో మన చేతుల్లోనే ఉంటది కాబట్టి లైక్ కొంచెం టఫ్ అనిపించినా కూడా కొంచెం స్లో చేసుకొని చెయ్యొచ్చు. బట్ చేయొచ్చు. అంటే మెల్లమెల్లగా వీడియోస్ కూడా ఎలా ఉంటాయంటే మనము చేస్తున్న కొద్దీ కొంచెం ఎండ్యూరెన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా లైక్ అవును సార్. డైట్ ఫాలో అవ్వడం కష్టం అనిపించిందా, వర్కౌట్స్ మీకు కష్టం అనిపించిందా? రెండిట్లో మీకు బేసిక్ గా చాలా మంది డైట్ అనగానే మనము ఫుడ్ ఆపేసేయాలి, కడుపు మార్చుకోవాలి అనే లాగా అనుకుంటారు. అట్లా సో ఏం లేదు సార్. స్టార్టింగ్ 50 grams రైస్ చూసినప్పుడు ఆ 50 grams అంటే రైస్ కుక్కర్ కి కప్ ఉంటది కదా, దానికి హాఫ్ కప్ అనుకున్నా. హాఫ్ కప్ కాదు, 1/3 కప్. అది చూసి కొంచెం అమ్మ తింటా అంటే దానికి త్రిబుల్ తినేదాన్ని అన్నమాట. ఓకే కర్రీ కొంచెం తినేదాన్ని. ఇక ఇంత తింటానా అనిపించింది. కాకపోతే ఒక 1-2 days మేడం మళ్ళీ బాయిల్డ్ ఎగ్ ఒకటి ప్రోటీన్ యాడ్ చేస్తారు కదా, అదొకటి మళ్ళీ వెజిటేబుల్ సలాడ్ ఏదన్నా క్యారెట్ కీరా కలిపి తీసుకునేదాన్ని. అట్లా ఇంకొక కర్రీ యాడ్ చేసుకునేదాన్ని. అట్లా ఫిల్ అయిపోయింది. ఒక ఓకే 2 days లో నాకు అర్థమైపోయింది ఏం కాదు నేను చేయగలుగుతా అని. ఓకే. సో బేసిక్ గా లైక్ ఇప్పుడు చాలా మంది కూడా అంటే జనరల్ క్వశ్చన్, అందరికి వెయిట్ లాస్ అవ్వాలి అని ఉంటుంది కానీ చాలా మంది చేయలేరు. సో మీకు ఇప్పుడు లైక్ అంటే విల్ పవర్ అయితే ఉండాలి కదండి, లైక్ డైట్ ఫాలో అవ్వాలి, మానిటర్ చేయాలి. సో కిరణ్మయి మీకు ఈ జర్నీలో మీకు ఎట్లా మీకు స్పెషల్ గా హెల్ప్ అయినట్టు ఏమైనా అనిపించిందా? స్పెషల్ గా మా హెల్ప్ అంటే కొంచెం హెల్ప్ కాదు సార్, చాలా హెల్ప్. పాపం తను చేస్తుంది. నేనే ఒక్కోసారి ఆఫీస్ లో ఉండి కాల్ రెస్పాండ్ గాను, మళ్ళీ తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత చేస్తా, కూల్ గా రెస్పాండ్ అవుతారు మేడం. అసలు ఇక మెయిన్ నేను నా వెయిట్ లాస్ దానిలో అయితే 90% మేడం కే ఇస్తా క్రెడిట్. అంటే బాగా సపోర్ట్ చేసి ఒక్కోసారి అందరూ 4-5 kgs అట్లా లాస్ అవుతున్నారు కదా మేడం, నేను వీక్లీ ఒక 1 kg మాత్రమే తగ్గుతున్నా కదా అంటే కూడా పాప మోటివేట్ బాగా చేసేది. యా. సో ఇప్పటికి బేసిక్లీ ఈ పర్లేదు. జర్నీలో కూడా ఏంటంటే మెయిన్ గా మెంటర్ లాగా ఉండి లైక్ అది డైట్ అది ఒక చాలా వర్కౌట్ హెల్ప్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోండి అంటే కూడా మనకి కొంచెం కష్టమే. అట్లా కాకుండా ఇప్పుడు క్లయింట్ ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు, అంటే ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా? ఇప్పుడు మనము ఆబ్వియస్లీ సాటర్డే సండే వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వడమో లేకపోతే ఏదో అయిపోతుంటుంది, అప్పుడప్పుడు డివేట్ అయిపోతూ ఉంటాము. అవును బట్ సార్. యా, సో ఒక మెంటర్ లాగా ఉండి దగ్గరుండి గైడ్ చేయడం, చాలా అది క్లయింట్ కూడా దానికి హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేసుకుంటూ వెళ్తేనే రిజల్ట్స్ వస్తాయి. అవును సో సార్. దట్ వే లైక్ మీరు ఆల్రెడీ యూ మేడ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రెస్ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ యూ. మీ గోల్ ఐ మీన్ లైక్ మీరు ఇప్పుడు నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో మీరు ఐడియల్ వెయిట్ కి రీచ్ అవ్వాలి అని అంటే కనుక ఇంకొక మాక్సిమం 4 to 5 kgs మీరు డ్రాప్ చేయగలిగితే కనుక మీరు ఐడియల్ వెయిట్ కి వచ్చేస్తారు. సో దట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో ఐ మీన్ ఈ జర్నీ కూడా లైక్ మీరు చేసేది కూడా ఏంటి అని అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం చేంజ్ చేసుకుంటే అది మెయిన్ ఆ ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి సార్. ఆ కంట్రోల్ అంటే మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, అలవాటు అయిపోతుంది. మనం ఇంతే తినాలి, ఇది చాలు, ఇది ఫుల్ అయిపోతుంది స్టమక్ కి అనే థాట్ మనకు ఆటోమేటిక్ వచ్చేసేయాలన్నమాట. కొంచెం అంతకు ముందు బిర్యానీ గానీ ఏదైనా తింటే కడుపు నిండా తినేదాన్ని, పీసెస్ కాకుండా ఇంత బిర్యానీ మంచి తినేదాన్ని. కానీ ఆ బిర్యానీ చూస్తే కూడా ఆటోమేటిక్ నేను ఇంత ఈ క్వాంటిటీ తీసుకోవాలి కదా, పీసెస్ తిని ఇది తీసుకుందాము ఫిల్ అయిపోతుంది అని ఆటోమేటిక్ నేను అనుకుంటే తినేస్తున్నా అట్లా అనమాట. కిరణ్ భాయ్, నీకు ఛాలెంజింగ్ ఏమన్నా అనిపించిందా కవిత గారితో నువ్వు ట్రావెల్ అయ్యేటప్పుడు, నార్మల్ గా వేరే క్లయింట్స్ కి గైడ్ చేసేటప్పుడు కంపారిటివ్లీ కవిత గారితో నీకు ఎలా అనిపించింది? జర్నీ ఈజీ అనిపించిందా లేకపోతే స్టెప్ ఛాలెంజెస్ అట్లా ఏమైనా ఇచ్చావా? స్టెప్ ఛాలెంజ్ ఇచ్చేదండి. అండ్ మధ్యలో ఎప్పుడైనా మిస్ అయినా కూడా ఈరోజు మిస్ అయినా క్లియర్ గా చెప్తాను. సో షీ వాస్ ట్రాన్స్పరెంట్. ఓ, సో వర్కౌట్ తో నాకు ఈజీగా చేశారా కవిత? స్టెప్ ఛాలెంజ్ కూడా ఇచ్చాను. చేశాను సార్. ఎప్పుడైనా మిస్ అయితే చెప్పేదాన్ని, ఇట్లా మిస్ అయింది మేడం, చేయలేదు ఈ రోజు చేయలేదు అని చెప్పేసి ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం. సో గుడ్ టు నో దట్. సో కవిత గారు, లైక్ మీరు ఇప్పుడు వేరే వాళ్ళు ఒకవేళ మీరు రిఫర్ చేయాలంటే మా ప్రోగ్రామ్ రిఫర్ చేస్తారా?
చేస్తాను సార్, కంపల్సరీ చేస్తాను. సో బేసిక్ ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ లో మేమేం సప్లిమెంట్స్ సెల్ చేయడం కానీ అది ఏం లేదు. నేను యాక్చువల్లీ అంతకు ముందు ఒకసారి మేడం ని కూడా అడిగాను. ఓజివా అని చెప్పారు మా ఫ్రెండ్ వాళ్ళు, Oziva గురించి. బాగుంటుందంట మేడం, తీసుకోవచ్చా అంటే అదంతా ఏం అవసరం లేదండి, ఫుడ్ తోనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా అని చెప్పేది అనమాట. అది బాగా నచ్చింది నాకు. కొందరు అంటే ఏం కాదు తీసుకోండి, టిఫిన్ మానేసి ఇది తాగొచ్చు, ఇది తాగితే తగ్గుతారు, అది ఇది అని చెప్తారు, కానీ నాకు మేడం అట్లా చెప్పలేదు సార్. ఈ ఫుడ్డే కదండి మెడిసిన్. మనం ఒక ఏదైనా సప్లిమెంట్ ఏదైనా తీసుకున్నా కూడా లైఫ్ లాంగ్ తీసుకోలేము. మేము అది ఎంతో మంది క్లయింట్ చూసాము, అందుకే మేము అదే చెప్తాం, ఫుడ్ లోంచి తీసుకోండి, మీ ప్రాబ్లమ్ మీరు సార్ట్ అయిపోతుంది అని చెప్పేసి. అవును సో సార్. మీరు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు అండ్ సీ వేర్ యువర్ లైక్ యూ ఆల్రెడీ డ్రాప్ 7 kgs. కవిత గారు ఇంకొకటి లైక్ ఇప్పుడు మనము మీ ప్రోగ్రెస్, మీ మెజర్మెంట్ షీట్ అవన్నీ చెక్ చేసిన తర్వాత, సో నాకైతే మీరు చూడటానికి అయితే చాలా మంచి రిజల్ట్ అనిపిస్తుంది. బట్ మీరు ఇంటర్నల్ గా మీ బాడీలో ఇంకేమైనా చేంజెస్ అబ్జర్వ్ చేస్తారా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి? అంటే బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది సార్. నాకు కొంచెం హ్యాండ్సే డౌట్ ఉండే అనమాట, మేడం చెప్తుండే హ్యాండ్స్ తగ్గట్లేదు మేడం అంటే, 1 by 1 ఇట్లా తగ్గుతూ వస్తాయి, ఒకటేసారి చేంజ్ రాదు, మెల్లగా వస్తాయి. ఆఫీస్ లో కూడా అంటున్నారు అన్నమాట. చేసిన 1 month కే రిజల్ట్ కనిపించింది నాకు. ఇంకా వాళ్ళు చెప్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. వాళ్ళు చాలా మంది చెప్తున్నారు Obviously. పని అండ్ తగ్గిరని. అంటే లైక్ ఇంకొక మనకి ఈ ప్రోగ్రామ్ లో కూడా, సో ఇది మనం తీసుకునే సింపుల్ డైట్ అయినా కూడా చాలా మందికి ఫేస్ లో గ్లో రావడం కానీ, హెయిర్ బెటర్ గ్రో రావడం కానీ, స్లీప్ బెటర్ అవ్వడం కానీ, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడం కానీ ఇట్లా అవుతుంటాయి. సో మీకు ఇలాంటి ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? హెయిర్ అయితే గ్రోత్ ఉంది సార్, చేంజ్ కంపల్సరీ. అది అంతకు ముందు లేకుండే అనమాట. జాయిన్ అయిన తర్వాత 1.5 month కి అట్లా కనిపించింది నాకు. అది కంటిన్యూ అవుతుంది. ఇంకా స్ట్రెంగ్త్ విషయంలో అయితే కొంచెం ఈవినింగ్ టైంలో కొద్దిగా ఆకలి అవుతుంది తప్ప, మిగతా టైంలో నార్మల్ గా ఉంది సార్. అప్పుడు స్టార్టింగ్ అనిపించేది అంత కొంచెం ఫుడ్ తింటే ఎట్లుంటదో, ఎనర్జీ ఉంటదా, ఆఫీస్కి వెళ్ళేసి వస్తా కదా అని డౌట్ ఉండే. అదంతా ఏం లేదు, ఆ ఫుడ్ ప్రాపర్ గా సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. లైక్ మీతో మీ జర్నీ అంతా విన్న తర్వాత లైక్ అంటే ఇట్లాంటి టెస్టిమోనీస్ బేసిక్ గా ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో కూడా చూసి ఇప్పుడు తగ్గాలని చెప్పి అసలు ఫుడ్ యాప్ వేయండి ఇట్లాంటి లైక్ అంటే ఇప్పుడు మీ టెస్టిమోనీ చూసి ఓకే ప్రోగ్రామ్ ఇది మీరు చేసిన ప్రాసెస్ లో అందరు కూడా చేయొచ్చు అని చెప్పి ఒక టెస్టిమోనీ లాగా తీసుకొని అది మనం పెడదామని చెప్పి చిన్న థాట్ అంతే. సో థ్యాంక్స్ లాట్. మీ ప్రోగ్రెస్ ఇంకా మీరు కంప్లీట్ గా ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గర ఒక టెస్టిమోనీ తీసుకుంటాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. ఇంకా చాలా జర్నీ ఉంది. వీల్ అగైన్ మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం వీడియో కాల్. సో నేను అనుకున్నాను జస్ట్ ఒక 5 kgs లాస్ అయితే చాలు, 3 నెలలు అయినా సరే, 4 నెలలు అయితే 4 months అయినా సరే అనుకున్నాను, కానీ బాగా బెటర్ రిజల్ట్ వచ్చింది. అసలు ఇంకొకటి, నేను మధ్యలో కొంచెం ఊరు వెళ్ళడం, అటు ఇటు తిరగడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇంకా తగ్గలేదు. లేకపోతే ఈజీగా 10 kgs లాస్ అయ్యేదాన్ని సార్. కరెక్ట్, దట్స్ ఓకే అండి. లైక్ అంటే హెల్తీ వెయిట్ లాస్. మనం ఇప్పుడు ఏమి మ్యారథానో లేకపోతే మనకి ఏదో గోల్డ్ మెడల్ ఏం లేదు. అంటే లైక్ ప్రాసెస్ తెలిస్తే ఇప్పుడు మనకి 3 months లో 7 kgs తగ్గాము, ఇంకొక 3 months లో ఇంకో 12 మొత్తం అంతా కలిపి 12 kgs తగ్గినా కూడా అంటే మనకి ప్రాసెస్ అర్థమైంది కాబట్టి మెల్లమెల్ల చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మీరు రీచ్ అయిపోతారు. సో మీరు ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి, బికాస్ యూ గాట్ అ వెరీ గుడ్ మెంటర్. కిరణ్మయి ఈజ్ అ వెరీ నైస్ మెంటర్. సో ఐఎమ్ షూర్ యువర్ గోల్. సో దెన్ మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాం. ఆల్ రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్, నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ గుడ్ డే. వర్కౌట్ వీడియోస్ కూడా మీరే వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి నేను చేపిస్తుంటాను. మాయా మేడం ఉంటాయి కదా, నాకు వాయిస్ మిమ్మల్ని గుర్తుపట్టి మీ ఫేస్ కూడా నేను అదే ఇన్స్టాలో చూసినట్టున్నా, వాయిస్ గుర్తుపట్టి మీరేనా అనే డౌట్ ఉండే, కన్ఫర్మ్ అయింది. అవును నేనే. సో నేను కెమెరా ముందుకి రాకుండా లైక్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎవరైతే చెప్తారో వాళ్ళతో చేపించే వాళ్ళు అనమాట. సో అట్లా మీరు ఎవరైనా చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మన వర్కౌట్ చూసి చేసి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారంటే అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఏముంటుంది. నిజం సార్, అదైతే 100% కరెక్ట్. నేను ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఇంకా 3 months నుంచి. థ్యాంక్స్ లాట్ అండి. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో మీ గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కాల్ పెట్టుకుందాం. ఓకే సార్, పక్కా. ఓకే సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి.